నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 74. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే డోర్ దగ్గరగా వేసి మనస్విని ఇంటి నుండి తప్పించుకునేందుకు బయటికి వెళ్ళగానే చటుకున తెరుచుకున్నాయి వివేక్ కళ్ళు. అటూ ఇటూ చూస్తూ సౌండ్ రాకుండా మెల్లిగా అడుగులు వేస్తూ మెయిన్ డోర్ తీసుకుని గబాగబా గేట్ దగ్గరికి పరిగెడుతున్న మనస్విని. ఎక్కడికి వెళ్తున్నావు మను? వివేక్ గంభీరమైన స్వరానికి బెదిరిపోయి అక్కడే ఆగిపోయి మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది. పాకెట్స్లో చేతులు పెట్టుకుని ఆగ్రహంగా చూస్తున్న వివేక్ని చూడగానే గుండెల్లో భయం మొదలైంది మనుకి. 4 అడుగుల దూరంలో గేట్, 10 అడుగుల దూరంలో వివేక్. ఇప్పుడు దొరికిపోతే మళ్ళీ తప్పించుకునే ఛాన్స్ రాదు అని తనకి తెలుసు. డీప్గా బ్రీత్ తీసుకొని టక్కున వెనక్కి తిరిగి గేట్ దగ్గరికి రివ్వున పరిగెత్తి గేట్ తీసి బయటికి 2 అడుగులు వేసేలోపే మెరుపు వేగంతో పరిగెత్తి చెయ్యి పట్టుకున్నాడు వివేక్. వివేక్, వదులు నన్ను అని అతన్ని విడిపించుకునేందుకు మనస్విని ఎంత ప్రయత్నం చేసినా అతని ఉక్కు బలం ముందు ఆమె బలం ఓడిపోయింది. చివరి ప్రయత్నంగా అతని చెయ్యి గట్టిగా కొరికేస్తుంటే అలాగే దవడలు బిగించి కోపంగా చూస్తూ నొప్పిని భరిస్తున్నాడే గాని ఆమె చెయ్యి వదలలేదు వివేక్. ఆమె పంటిఘాట్లకు రక్తం కారుతున్న చలించని వివేక్ని తెల్లబోయి చూసింది మనస్విని. ఎక్కడికి వెళ్తున్నావు మను? నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నావా? నువ్వు లేకుండా నేనెలా బ్రతకాలి? నాకు దూరంగా వెళ్ళడం అంత ఈజీ అనుకున్నావా? పద లోపలికి. ఆమె చేయి పట్టుకుని విసురుగా లోపలికి లాక్కెళ్తుంటే వివేక్, వదులు నన్ను అరుస్తూ గింజుకుంటుంది. ఆమె అరుపులు విని సామ్రాట్ విహాన్ తమ గదుల్లో నుండి బయటకొచ్చారు. మనస్విని లాక్కొస్తున్న వివేక్ని అయోమయంగా చూస్తూ, ఏమైంది మామా అని అడిగాడు సామ్రాట్. మీ అత్త పారిపోవాలని చూసింది. షాకింగ్గా చూశారు సామ్రాట్ విహాన్. మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను. వివేక్ మనస్విని గదిలోకి లాక్కెళ్ళగా తమ గదిలోకి వెళ్ళారు సామ్రాట్ విహాన్. మనస్విని లాక్కొచ్చి రూమ్లో విసురుగా పడేసి డోర్ పెట్టేశాడు వివేక్. కళ్ళనీళ్లతో కోపంగా చూస్తుంది మనస్విని. ఎందుకు మను నాకు మెంటలెక్కిస్తావు? నీకు ఎప్పుడో చెప్పాను, నువ్వు నాకు దూరం అవ్వాలని ప్రయత్నిస్తే నీ కూతుర్ని చంపేస్తాను అని. అయినా నాకు దూరం అవ్వాలని చూస్తున్నావా? అంటే నీ కూతురు ప్రాణం పోయినా పర్వాలేదా? ఇక చాలా ఆపు వివేక్ అని లేచి నిలబడింది మనస్విని. ఇన్నాళ్ళు దాన్ని చంపేస్తామని భయపడి చావాలనుకున్నా చావలేక పారిపోయే ప్రయత్నం చేయక నా కూతురు క్షేమంగా ఉంటే చాలు, నేనేమైనా పర్లేదు అనుకుని దుర్మార్గుడైన నీతో మనసు చంపుకొని జీవచ్యవన్లా కాపురం చేశాను. కానీ నువ్వు నా అల్లుడిని చంపి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. ప్రేమించిన భర్త లేకుండా నా కూతురు మాత్రం ఎలా బ్రతుకుతుంది? నువ్వు నా భర్తవే కాబట్టే నా కూతురు ఇన్నాళ్ళు నిన్ను చంపలేదు. లేదంటే నీ ప్రాణం ఎప్పుడో గాల్లో కలిసేది. నా కూతురు అల్లుడికి నిజం చెప్పేస్తాను, నిన్ను చంపేయమని చెప్పేస్తాను. నీలాంటి దుర్మార్గుడు బ్రతకూడదు అని ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాగేశాడు వివేక్. ఫోర్స్గా వెళ్ళి గోడ గుద్దుకున్న మనస్విని నుదుటికి గాయమై రక్తం చిందుతుంది. ఆ రక్తం చూసి వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తిన వివేక్ కర్చీఫ్ తీసుకుని గాయానికి అదిమి పడుతుంటే కోపంగా అతని చేతిని నెట్టేస్తుంది మనస్విని. ఎందుకు మను ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? నువ్వంటే నాకు పిచ్చే. ఎంత ప్రేమగా చూసుకుంటా నిన్ను. అయినా నా చావును కోరుకుంటున్నావా నువ్వు? ఏం తక్కువ చేశాను నీకు అని ఎమోషనల్ అవుతూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. కోపంగా నెట్టేసింది మనస్విని. నువ్వు సైకోవి, నీది ప్రేమ కాదు, కామం. కామంతో కళ్ళు మూసుకుపోయి నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు ఆస్తి కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. అది జరగనివ్వను అంది ఎర్రబడిన కళ్ళతో. పగలబడి గట్టిగా నవ్విన వివేక్ ఒక్కసారి సీరియస్గా చూస్తూ, నువ్వు ఇక్కడ నుండి బయటపడితే కదా మను ఏమైనా చేసేది. ఇక నుండి నువ్వు ఈ గదిలోనే బందీ అవుతావు. షాక్తో ఆందోళనగా చూసింది మనస్విని. నాకు నువ్వు కావాలి, ఆస్తి కావాలి. రెండిట్లో దేన్ని వదులుకోను. చావైనా బ్రతికైనా అది నాతోనే. 24 గంటలు నువ్వు ఈ గదిలోనేక తప్పించుకోవడం నీ వల్ల కాదు అని లేచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి ఆమె గాయానికి బ్యాండెడ్ వేశాడు. సారీ బంగారం, నా వల్ల నీ గాయమైంది. నా మనసుకు ఎంత బాధగా ఉందో తెలుసా అంటూనే టపీమని అతని తలను గోడకు గుద్దుకున్నాడు. మనస్విని బెదురుగా చూసింది. అతని నుదుటి నుండి వెంటనే బ్లడ్ వచ్చింది. చూడు, నీ గాయం చేసినందుకు నాకు నేను ఇచ్చుకున్న పనిష్మెంట్ అంటూ తన గాయానికి బ్యాండెడ్ వేసుకుని, లవ్ యూ మను, నీకు చిన్న గాయమైనా నేను తట్టుకోలేనే. అలాంటిది నువ్వు నాకు దూరమైతే ఎలా తట్టుకుంటాను చెప్పు? నిన్ను దూరం కానివ్వను. హాయిగా రెస్ట్ తీసుకో, బాయ్
ఆమె తల నిమిరి బెడ్పై ఉన్న ఆమె ఫోన్ తీసుకుని బయటికి వెళ్తుంటే, వివేక్ వద్దు వద్దు అని మనస్విని డోర్ దగ్గరికి పరిగెత్తులోపి డోర్ వేసి లాక్ చేశాడు వివేక్. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో డోర్కు జారగిల్లబడి హృదయ విదారకంగా రోధిస్తుంది మనస్విని. వివేక్ని చూసి దగ్గరికొచ్చారు సామ్రాట్ విహాన్. ఊహించినట్టే మనుకి అదవ్గాని మనం చంపాలి అనుకుంటున్నట్టు తెలిసిపోయింది. రూమ్లో లాక్ చేశాను, ఎవరు ఓపెన్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్విని ఆ ఇషాన్వి అదవులను మీట్ అవ్వకూడదు. జాగ్రత్త కనిపెట్టుకుని ఉండండి. ఓకే అని బదిలిచ్చారు ఇద్దరు. సామ్రాట్ పనమ్మాయిని రమ్మని చెప్పు అంటూ వివేక్ ఎవరికో కాల్ చేస్తూ వెళ్ళగా పనమ్మాయికి కాల్ చేసి రమ్మని చెప్పి విహాన్తో పాటు కూర్చున్నాడు సామ్రాట్. మార్నింగ్ అదవ్ యాక్సిడెంట్ విషయం విష్ణువర్ధన్ చెప్పడంతో భూమి ఆనంద్ వెంటనే ఫ్లైట్లో హైదరాబాద్కి బయలుదేరి 8:30 అవుతుండగా ఇంటికి చేరుకున్నారు. గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతున్న అదవ్ కార్ సౌండ్కి తల తిప్పి చూశాడు. కారు దిగి పరుగులాంటి నడకతో దగ్గరికొచ్చిన ఆనంద్ తమ్ముడిని గాఢంగా హక్ చేసుకున్నాడు. కార్ సౌండ్ విని బయటకొచ్చింది ఇషాన్వి. ఇన్ని దెబ్బలు తగిలాయా? ఇప్పుడు ఎలా ఉందిరా? డాక్టర్ ఏమన్నారు అని అడిగాడు అదవ్ గాయాలను చూస్తూ ఆందోళనగా. మైనర్ ఇంజరీస్ అన్నయ్య, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాను అన్నాడు సన్నని నవ్వుతూ. ఇషు దగ్గరికి రాగా దాన్ని హత్తుకుని ఎమోషనల్ అయింది భూమి. ఆ భగవంతుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది, లేకపోతే పరిస్థితి ఏమై ఉండేది అనే కళ్ళనీళ్ళు పెట్టుకుంది. వదినా, ఐఎమ్ ఆల్ రైట్, 2 వీక్స్లో మళ్ళీ నార్మల్ అయిపోతాను, డోంట్ వరీ అన్నాడు అదవ్. రేయ్, ఇంతకీ అది యాక్సిడెంటేనా లేదా ఎవరైనా కావాలని చేశారా? తన అనుమానాన్ని వెలిబుచ్చాడు ఆనంద్. నాకు శత్రువులు ఎవరున్నారన్నయ్య, ఓవర్ స్పీడ్తో వచ్చి గుద్దేశాడు అంతే. అలాగా అన్నాడు ఆనంద్ ఆలోచిస్తూ. కాసేపు మాట్లాడుకుని టిఫిన్ చేశాక అదవ్ ఇషాన్విలకు జాగ్రత్తలు చెప్పి తమ ఇంటికి వెళ్లారు ఆనంద్ భూమి. భూమి ఇంట్లో లక్ష్మీపార్వతి వాళ్ళతో చేరితే విష్ణువర్ధన్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎస్ఐ దగ్గర ఆరా తీస్తున్నాడు ఆనంద్. అదవ్ ముందే చెప్పడంతో అనంత్ వాళ్ళకి యాక్సిడెంట్ అని చెప్పిన ఎస్ఐ, వాడే సార్ యాక్సిడెంట్ చేసింది అని మొహం పచ్చడైన ఒక రౌడీని మాత్రమే చూపించాడు ఎస్ఐ. వాణ్ణి కఠినంగా శిక్షించాలి, అస్సలు వదలకూడదు అన్నాడు విష్ణువర్ధన్ కోపంగా. అలాగే సార్. అక్కడి నుండి ఇంటికి వచ్చేశారు ఆనంద్ విష్ణువర్ధన్. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకున్న మనస్విని డోర్ ఓపెన్ అయిన సౌండ్కి నీరసంగా కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ప్లేట్తో వివేక్. అసహ్యంగా చూసింది అతని వైపు. అలా చూడకు మను, నేను తట్టుకోలేను అంటూ ప్లేట్ టేబుల్పై పెట్టి బ్రష్ టూత్పేస్ట్ తీసుకొచ్చాడు. బ్రష్ చేసుకుని టిఫిన్ చేయి అని బ్రష్కి పేస్ట్ పెట్టి ఇచ్చేసరికి కోపంగా విసురుకొట్టింది మను. వివేక్ కోపంగా అరిచేసరికి ఉలిక్కిపడింది. నా ఓపికను ప్రేమను పరీక్షించకు, నన్ను ఇంకా దుర్మార్గుని చేయకు, మంచిగా చెప్పినప్పుడు విను, వెళ్ళి బ్రష్ చేసుకో. మనస్విని అలాగే చూస్తుంటే ఆమెను ఎత్తుకుని వాష్రూమ్లో దింపి బలవంతంగా బ్రష్ చేయించి టిఫిన్ నోట్లో కుక్కాడు. ముద్ద గొంతు దిగకపోయినా ఏడుస్తూనే అతి కష్టంగా తినేసింది మనస్విని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమను, నువ్వు నాతో ఉన్నంత వరకే నేను ఇషుకి ప్రమాదం తలపెట్టను అని నీకిచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను. నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి చావు మీదకు తెచ్చుకుంటే అక్కడ ఇషు కూడా చావుకి దగ్గరవుతుంది అని సీరియస్గా చెప్పేసి డోర్ లాక్ చేసి వివేక్ వెళ్ళిపోగా ఏం చేయాలో అర్థం కాక దీనంగా ఉండిపోయింది మనస్విని. ఫోన్, రివాల్వర్స్ అన్నీ కార్లోనే బర్న్ అయిపోవడంతో కొత్త కార్తో పాటు ఫోన్, రివాల్వర్స్ అన్నీ తీసుకున్నాడు అదవ్. భువనేశ్వరి ద్వారా అదవ్ యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న అనిత, అమృత, కైలాష్లు అదవ్ను చూడ్డానికి ఇషు ఇంటికి చేరుకున్నారు. అదవ్ను చూడగానే కళ్ళల్లో నీళ్లు చేరాయి అనికకు. అతని హత్తుకుని ఎమోషనల్ అయింది. ముగ్గురు అదవ్తో కాసేపు మాట్లాడి ఇంటికి రిటర్న్ అయ్యారు. అప్పటికే ఇషాన్వి ఇచ్చిన షాక్కి బెదిరిపోయిన అనిక ఇషాన్విని ఒక మాట అనడం కాదు కదా, కనీసం సూటిగా చూసి ధైర్యం కూడా చేయలేకపోయింది. మార్నింగ్ 5 అవుతుండగా ఫోన్ మోగడంతో తీసి చూసిన అదవ్ ఎస్ఐ నెంబర్ చూసి మెల్లిగా లేచి బయటకు వెళ్ళి లిఫ్ట్ చేశాడు. సార్, అరెస్ట్ చేసిన ఆ ముగ్గురు రౌడీలు చనిపోయారు. వాట్? చనిపోయారా? ఎలా? షాకింగ్గా అడిగాడు అదవ్. ఫుడ్ పాయిజన్ సార్. మిగతా ఖైదీలందరూ బాగానే ఉన్నారు, ఓన్లీ వీళ్ళు ముగ్గురు మాత్రమే చనిపోయారు. భయంతో వాళ్ళే పాయిజన్ తాగి చనిపోయారా లేదా మీ మీద అటాక్ చేయించిన వాళ్ళే చంపేసి ఉంటారా అనేది దర్యాప్తు చేస్తున్నాం సార్. ఓకే, కీప్ అప్డేటింగ్. ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు అదవ్. ఆ వివేక్ గాడి సాక్ష్యం లేకుండా చేయడానికి వాళ్ళని చంపేస్తుంటాడు. వాడి మీద యాక్షన్ తీసుకోవాలి అంటే వెంటనే తీసుకోవచ్చు, కానీ అత్తయ్య వాడి చేతిలో ఉంది. కోపంలో అత్తయ్యని ఏమైనా చేస్తే అలా జరగడానికి వీల్లేదు.
ముందు ఆ నీచుడి చెర నుండి అత్తయ్య బయటికి రావాలి. నిజం చెప్పాలి. తన తల్లి తప్పు లేదని ఇష్యూకి అర్థం కావాలి. వాణ్ణి చంపడానికి క్షణం పట్టదు. కానీ అత్తయ్య మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలాంటి స్టెప్ తీసుకోలేను. భారంగా నిట్టూచి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు అనంత్ భూమి అదవ్ ఇషాన్విల వాళ్ళ దగ్గరికి వచ్చి కాసేపు సరదాగా సమయం గడిపి సాయంత్రం చెన్నై వెళ్ళిపోయారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నారు అదవ్ ఇషాన్వి. చెన్నై వెళ్ళినప్పటి నుండి అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది ఇషు. డ్రింక్ చేయడం తగ్గింది. ఆఫీస్ వర్క్స్ బాధ్యతగా చూసుకుంటున్నాడు. వదినతో చాలా ప్రేమగా ఉంటున్నాడు. వదిన మనస్ఫూర్తిగా నవ్వడం ఈ మధ్యనే చూస్తున్నాను. అన్నయ్య దారిలో పడ్డాడు. వాళ్ళ విషయంలో బెంగ కాస్త తగ్గింది అంటూ ఆమె వైపుకు తిరిగి థ్యాంక్ యూ సో మచ్, నీ వల్ల ఇదంతా అన్నాడు ప్రేమగా చూస్తూ. చాలే, నేనేం చేశాను? జస్ట్ చిన్న సజెషన్ ఇచ్చాను. చిన్నది కాదు, లైఫ్ చేంజింగ్ సజెషన్ అన్నాడు ఆమెను సైడ్ నుండి దగ్గరికి లాక్కుంటూ. అతని చేయి విడిపించుకుని ఈశాన్వి సోఫాల నుండి లేచి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు. అదవ్ వదులు, డిన్నర్ ప్రిపేర్ చేయాలి. దానికి ఇంకా చాలా టైం ఉంది అంటూ ఆమెను వెనక్కి లాగుతుంటే అతన్ని విడిపించుకుని పరిగెత్తబోయిన ఇషు అదవ్ అమ్మ అని అరిచేసరికి టెన్షన్గా వెనక్కి తిరిగి చూసింది. చేయి పట్టుకుని బాధపడుతున్న అదవ్ని చూసి వెంటనే దగ్గరకొచ్చి అదవ్ ఏమైంది అన్ని విపరీతంగా టెన్షన్ పడుతూ. అదవ్ నవ్వేసి ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు. చిరు కోపంగా చూసింది ఇషాన్వి. ఇడియట్, ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఆటలాడుతావా నాతో అంది మూతి ముడుచుకుని. సారీ అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. బ్లష్ అవుతూ మొహం తిప్పేసుకుంది ఇషాన్వి. చిరు సిగ్గుతో మరింత ముద్దుగా ఉన్న ఆమె మోములోకి చూస్తూ అదవ్ ఆమె బుగ్గన ముద్దు పెట్టుకోగా పరవశంతో కళ్ళు మూసి తెరిచి అతని వైపు చూసింది. సూటిగా గుచ్చుకుంటున్న అతని ఇంటెన్స్ చూపులకు తాళలేక చూపు మరల్చుకున్న ఇషాన్వి అదవ్ పెదవులు తన మెడవంపును తాకబోతుంటే అతని పెదవులకు చేయి అడ్డుపెట్టి చిన్నగా వెనక్కి నెట్టి టక్కున అతని మీద నుండి లేచి నవ్వుకుంటూ కిచెన్లోకి పరిగెత్తింది. అదవ్ గుండెపై చేయి వేసుకుని నవ్వుతూ కళ్ళు మూసి తెరిచి ఆమెతో పాటు కిచెన్లో చేరాడు. అతని కొంట చూపులను తప్పించుకుంటూ వంట చేయడంలో నిమగ్నమైంది ఇషు. చేతి గాయం వల్ల అదవ్కు సంబంధించిన అన్ని పనులను తనే దగ్గరుండి చూసుకుంటూ ఉంది ఇషాన్వి. అదవ్ ప్రేమతో అల్లరి చేస్తుంటే ఆ చేష్టలకు ముద్దుగా కసిరిస్తూ మురిసిపోతూ అతని అల్లరిని ఇష్టంగా భరిస్తూ ఉంది. ఇద్దరూ కలిసి రోజంతా సరదాగా సమయం గడుపుతూ ఒకరికొకరు మరింతగా దగ్గరవుతున్నారు. 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి. సాయంత్రం సూర్యుడు డ్యూటీ పూర్తి చేసుకుని అస్తమించే సమయాన వైట్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని బ్యూటిఫుల్గా రెడీ అయ్యి మిర్రర్లో తనని తాను చూసుకుని మురిసిపోయి మమ్మీ నీతో బర్త్డేకి వెళ్తున్నా అంటూ బయటికి జంప్ అయింది అనిక. త్వరగా వచ్చేయి, నైట్ లేట్ చేయకు కిచెన్లో నుండి చెప్తున్న అమృత మాటలకు అలాగే అని బదిలిస్తూ కారులో రయ్యిన వెళ్ళిపోయింది. ఓపెన్ రెస్టారెంట్ ముందు కారు ఆపగా వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి ముందే రిజర్వ్ చేసుకున్న టేబుల్ దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. ఎంతసేపు అయ్యా మగడ, త్వరగా రా తనలో తాని నవ్వుకుంటూ ఉన్న అనిక కారాగిన సౌండ్కి వెనక్కి తిరిగి చూసింది. బ్రౌన్ టీషర్ట్ అండ్ బ్లాక్ జీన్స్లో స్టైల్గా నడుచుకుంటూ వస్తున్న సామ్రాట్ని చూసి ఆటోమేటిక్గా ఆమె మొహంలో వెలుగు వచ్చేసింది. హాయ్ అనిక, యు ఆర్ లుకింగ్ ప్రెటీ అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ అని చిరునవ్వుతూ బదిలిచ్చింది అనిక. తన ఎదురుగా చైర్లో కూర్చొని చుట్టూ చూశాడు. చుట్టూ పచ్చని మొక్కలతో చిన్న చిన్న లైట్స్తో బ్యూటిఫుల్గా వెలిగిపోతూ ఉంది. చాలా బాగుంది రెస్టారెంట్, పీస్ఫుల్గా రొమాంటిక్గా అన్నాడు. చిన్నగా నవ్వుకుంది అనిక. సడన్గా కాల్ చేసి రమ్మన్నావు, ఏంటి స్పెషల్ ఇవాళ? నీ బర్త్డేనా? కాదే, ఎప్పుడో అయిపోయింది. మరేంటి అని అడిగాడు కుతూహలంగా. చెప్తానులే, కాసేపు వెయిట్ చేయి, ముందు డిన్నర్ చేద్దాం అంది. ఓకే అంటూ వెయిటర్ రాగా ఆర్డర్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేశారు. ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషం అంటూ వాటర్ తాగుతున్నాడు సామ్రాట్. అతని మొహంలోకి సన్నని నవ్వుతూ చూస్తూ డీప్ బ్రీత్ తీసుకుని ఐ లవ్ యూ అంది అనిక టక్కున. ఆ మాటలకు వాటర్ తాగుతున్న సామ్రాట్కి పొలమారి నోట్లో నుండి వాటర్ బయటకు వచ్చేశాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనిక ప్రపోజల్కి సామ్రాట్ రియాక్షన్ ఏంటి? తన లవ్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా? మనస్విని పరిస్థితి ఏంటి? వివేక్ నుండి తప్పించుకోగలుగుతుందా? వివేక్ తనని బంధించాడు అనే విషయం అదవ్ ఈశాన్విలకు తెలుస్తుందా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.
మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.